అక్కను చంపాలని నేనెందుకు అనుకుంటాను? శరణ్య, ఇంకా చాలా ఆపు. నువ్వు అసలు ఏమనుకుంటున్నావమ్మా? ఒక పిచ్చి అమ్మాయితో ప్రవర్తించే తీరు ఇదేనా? నువ్వు చదువు బాగా వస్తుందని చెప్తేనే కదా అనన్య టాబ్లెట్స్ మొత్తం వేసేసుకుంది. లేదంటే వేసుకునేదా? కొంచెమైనా ఆలోచన లేకుండా ఇలా ఎలా ప్రవర్తించావు? చూడు, ఇప్పుడు దీని ప్రాణం మీదకొచ్చింది. పెద్దమ్మా, ఇదంతా పొరపాటుగానే కదా జరిగింది. అయినా ఈ టాబ్లెట్స్ అంత పవర్ఫుల్ ఏం కాదు, ఏమి అవ్వదు కూడా. దర్శన్ బాబు, ఏమి అవ్వదంటే ఏంటి మాట? ఇవి మామూలు మాటలు కాదు కాబట్టి సరిపోయింది. అదే పవర్ఫుల్ అయి ఉంటే ఏంది పరిస్థితి? అత్తయ్య గారు, అది అంతా విన్నాను శరణ్య. కాంచన, ఏదో పొరపాటుగానే కదా ఇదంతా జరిగింది. ఆనంద, పొరపాటుని సరిపెట్టుకుంటే కుదురుతుందా చెప్పు? ఏదైనా జరగకూడదు జరుగుంటే ఈ పిచ్చిదాని ప్రాణమే పోయిండేదిగా. చూడు శరణ్య, మానసిక పరిస్థితి సరిగా లేని అమ్మాయి ఇంట్లో ఉన్నప్పుడు ప్రతి విషయంలోనూ అప్రమత్తంగా ఉండాలి. అంతేకాని పోనీలే ఏమవుతుందిలే, పిచ్చిది బయటికి చెప్పుకోలేదు అని ప్రవర్తించకూడదు. ఇక నుంచైనా కొంచెం తన విషయంలో సరిగ్గా ఉండు. పదమ్మా, పదమ్మి, రా. పద. పద.